తరములు గడిచిన కాదని. కాబట్టి దీర్ఘకాలం ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఇవ్వగలరా? అమ్మమ్మ తాతయ్య ఇవ్వగలరా? నాన్నమ్మ తాతయ్య ఇవ్వగలరా? ఎవరు ఇవ్వగలుగుతారు? ఎవరు ఇవ్వలేదు. దీర్ఘకాలం అనేది కేవలం దేవుడి వల్ల మాత్రమే కలుగుతుంది. మన ప్రాణములకు, మన దీర్ఘాయువులకు దేవుడే మూలమై ఉన్నాడు. లోకస్తులు మాట్లాడతారు, జకరియా వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు పేరు బాప్తిస్మం ఇచ్చిన యోహానుని మనం చూస్తున్నాం. అక్కడ ఒక మాట రాయబడుతుంది, అతడు పుట్టినందుకు అనేకులు సంతోషించారు అని. ఈరోజు నా మైనా రియాన్ పుట్టినందుకు వెనకాల వచ్చే తరాలు కానీ ముందు వచ్చే తరాలు కానీ అనేక మంది సంతోషించున్నారు కాక. వారి ఎరువుని చూస్తుంటే ఎంత దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క సృష్టి, దేవుని యొక్క ప్రణాళిక అంత అద్భుతమైన కనబడుతుంది. కాబట్టి బిడ్డల కొరకు మనందరం ప్రార్థించుకుందాం. 107 కీర్తనలో యెహోవా ఇల్లు కట్టించకపోతే అన్నాడు. దేవగారిని, బాను గారిని ఇల్లు కట్టడం అంటే ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయడం. దైవజనులే వివాహం చేశారని విన్నాను. వారి ఇరువురిని కూడా దేవుడు ఎవరు కట్టారు అంటే వేరు వేరుగా ఉన్న వారిని 50 సంవత్సరాలుగా చేశాడు దేవుడు. బాను గారిని, దేవగారిని వేరు వేరుగా ఉన్న వారిని దైవజనుల సమక్షంలో పరిశుద్ధం ద్వారా దేవుడు కట్టాడు. కట్టిన దేవుడు 107 కీర్తనలో. అలాగే పట్టణం కాపాడని ఎడలా ఆయన కాపాడే దేవుడు అని గుర్తించారు. పట్టణంలో కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. తర్వాత ఆయన ఇచ్చే దేవుడు అన్నాడు. ఏమిస్తాడు? సంతానం ఇస్తాడు. కట్టిన దేవుడు, కాపాడుతున్న దేవుడు, అక్కడ ఇచ్చేవాడుగా ఉన్నాడు. తన ప్రియులు నిద్రించుతుండగా ఆయన వారిని ఇచ్చుచున్నాడు. బాలు గారిని, దేవగారిని నిద్రించుతుండగా ఒకనొక సమయంలో తన గర్భంలో కలిసిపోయింది. ఆ కణాలను ఫలదీకరణ చేశాడు. ఆ బిడ్డను దేహంలో, తన గర్భంలో ఒక పిండమును నిర్మాణం చేశాడు. ఆ పిండములోనే ఒకనొక సమయంలో ఇరువురు కూడా బాలు గారి గర్భంలో ఉన్నారు. అప్పుడు బాలు గారు చూడగలిగారా? తండ్రి చూడగలిగారంటే లేదు. ఇప్పుడు మనందరికీ వాళ్ళు కూడా చూడగలుగుతున్నారు. ఇచ్చే దేవుడు కుమారుని ఇస్తున్నాడు, స్వాస్థ్యం ఇస్తున్నాడు, గర్భఫలం ఇస్తున్నాడు. ఎవరు ఏ కుటుంబం ఈ రీతిగా ఆశీర్వదించబడుతుంది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు ఈ రీతిగా ఆశీర్వదించబడతాయి. మంగళబాబు గారు, పాపయ్య గారు ప్రేమిస్తున్నారు. నేను వారి గృహంలో మా సంఘ బిడ్డలు ప్రదర్శనని అడ్డుకుంటున్నారు. వారికి ఏ కష్టం వచ్చిన వివాహం అయినా మరి ఏదైనా కానీ మాకు చెప్పి ప్రార్థన చేస్తారు. మా సంఘం కూడా వారి వరకు ప్రార్థన చేసి బిడ్డలందరినీ కూడా మనసారా దీవిస్తూ మీరు మంచి ముసలితనం వచ్చేంత వరకు, దేవుడి రాక వచ్చేంత వరకు ఇటువంటి సంపూర్ణ ఆయుష్ కలిగి వారు పుట్టినందుకు